కళ్యాణదుర్గ నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. సెట్టూరు మండలం పెరుగుపాళ్యం గ్రామంలో 100 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. అదేవిధంగా ఆ పార్టీ స్థానిక సర్పంచ్ తిమ్మరాజు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ పాలన నచ్చకనే టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు. రాష్ట్రంలో రానున్న కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీలకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు. వీరికి కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 2006 నుంచి ఈ పద్ధతి వరకు కంటిన్యూగా సర్పంచ్ గా ఉన్నాను. గత 18 ఏళ్ల నుంచి కంటిన్యూ సర్పంచ్ గా ఉన్నా. హై స్కూల్ కమిటీ చైర్మన్ గా చేశా. చాలా పదవులు అన్ని చేశాను. కాబట్టి సార్ కూడా మంత్రి అయ్యే వరకు కూడా అంటే ఆ విధంగా కృషి చేసి సార్కి అత్యధిక మెజారిటీ వచ్చేటట్లు గెలిపించేదా తాలూకాలో మరి నా తెలుగుదేశంలో ఉన్నాం, నువ్వు రావాలని ఆ సంఘం వాళ్ళు కూడా మమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. అందరికీ నా ధన్యవాదములు. మేము ఎప్పుడూ కూడా ముందు కూడా నేను గతంలో కూడా తెలుగుదేశంలోనే ఉన్నాడు కాబట్టి ఇప్పుడు కూడా తెలుగుదేశంలోనే ఉంటాను. సొంత పార్టీకి వచ్చిన దానికి చాలా ఆనందంగా ఉంది. అమిలినేని సురేంద్రబాబు అన్నగారు అభివృద్ధి చేస్తాడు. 114 చెరువులకి నీరిస్తారు. తర్వాత కూడా మనకి ఏదైనా రోడ్లున్నా కూడా చేస్తాడు. తర్వాత కొన్ని రోజులు లేట్ అయినా బిల్లు చేసుకొని అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్న దమ్మున్న నాయకుడు. మేము ఈరోజు ఈ పార్టీలో చేరడానికి అందుకే చేరి సార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దాంట్లో కృషి చేస్తాం. రాత్రి పగలు నిద్రపోకుండా సార్ గారిని గెలిపించడానికి మేము కృషి చేసి గెలిపిస్తాం. వైసీపీ సురేంద్రబాబు